న్యూస్ ఛానల్కి స్వాగతం. వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం అయింది. వైసీపీ నాయకులు వాళ్ళ చెప్తున్న మాటలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్నుకోటు చేస్తున్నది అని అన్నారు. ఎవరిది ఎన్నుకోటు? 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉండి పార్టీ మీద తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించి ఆ పార్టీని మీ తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోటును పొడిచినోడివి నువ్వు. నీది ఎన్నుకోటు. ఆ పార్టీలో 1,00,000 కోట్లు సంపాదించి 32 కంపెనీలు పెట్టుకొని 84,000 ఎకరాలు దోచేసి నీ కంపెనీలకి వాడివి నువ్వు. బాబాయిని అడ్డం పెట్టుకొని 2019-24లో బాబాయిని అడ్డం పెట్టుకొని ఆయన ఎన్నుకోటు పొడిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ప్రచారం చేయించి ఎన్నుకోటు చెప్పుకొచ్చినోడు నువ్వు. తర్వాత మీ అమ్మకి ఎన్నుకోటు పొడిచి అధ్యక్ష పదవి తీసి ఆ అధ్యక్ష పదవిని నువ్వు దోసేసి ఆమెకి ఎన్నుకోటు పొడిచింది నువ్వు. కన్న తల్లిని అట్ట చేసావు. రక్త సంబంధం చెల్లిని ఆమెకి ఎన్నుకోటు పొడిచి ఆమెను తెలంగాణకు పంపించి ఆమెకి ఆశీర్వాసాలు ఇవ్వకుండా ఎన్నుకోటు పొడిచావు. ఇది నీటి ఎన్నుకోటు, అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక సంవత్సరంలో మొట్టమొదట 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు. దీపం పథకం మీద 1 కోటి మందికి గ్యాస్ ఇస్తున్నారు. అనేక పథకాలు పెట్టి రేషన్ కార్డు ఇప్పుడు ఈ నెల నుంచే అవ్వాతాతలకి ఇంటికాడికే 65 సంవత్సరాల వాళ్ళకి ఇంటికాడికే పోయిమని చెప్పి సెక్షన్ ఇచ్చిన బాబు గారు గొప్పవాడా? నువ్వు గొప్పవాడా? నువ్వు ఏమాత్రం రాజకీయానికి పనికిరావు. నువ్వు దొంగ వ్యాపారాలు చేసి దొంగ వ్యాపారాలతో వచ్చిన నాయకుడు తప్ప రాజకీయానికి శూన్యము. నీ దగ్గర ఒక వ్యాపారానికి మాత్రం వస్తావు. ఆ వ్యాపారం కూడా దొంగ వ్యాపారాలు తప్ప మంచి వ్యాపారాలు కాదు. నువ్వు రాజకీయానికి అనర్హుడివి. నీ వల్ల గత 5 సంవత్సరాలు రాష్ట్రం అధోగతి అయింది. నువ్వు ఇంకన్నా రాకుండా మాట్లాడకుండా ఉంటే మంచిది. జై తెలుగుదేశం. మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి, కార్యక్రమాలందరికీ నమస్కారాలు. ఈరోజు రేపు జరగబోయే ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు అనే పేపర్లు రావడం చదవడం జరిగింది. మరి సంవత్సరం అయింది. సంవత్సరానికి ఎవరు వెన్నుపోటు పొడిచారు అని ఉలిక్కిపడ్డారో తెలియదు, కానీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచారా, దానికి 1 సంవత్సర కాలం అయిందా అనే ఆలోచన వాళ్ళకి వచ్చి వెన్నుపోటు కార్యక్రమం తీసుకొచ్చారేమో నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రజలకు కూడా అర్థం కావట్లే. రే ఇచ్చింది మ్యాండేటరీ 1 సంవత్సరం అయింది, పథకాలు అమలు పరచలేదని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం సూపర్ 6 మేము వాళ్ళు చెప్పారు, మేము అమలు పరచడం లేదు, దాని మీద మేము వెన్నుపోటు ప్రజలకి అనేసి వాళ్ళు రేపు చేయబోతున్నారనే సందర్భంలో ఒకవేళ వెన్నుపోటు అనే పదం ఏదైతే ఉందో అది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు. కారణం ఏంటంటే మా మిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరెవరికి వెన్నుపోటు పొడిచారు, తల్లికి చెల్లికి కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళ పార్టీ వాళ్ళకి కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వెన్నుపోటు అనే పదానికి వాళ్ళు రేపు ఆ పదం కాకుండా ఒక నిరసన కార్యక్రమము ఈ ప్రతిపక్షం తరఫున ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము, పథకాలు అమలుపరచడం లేదు అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ప్రతిపక్షానికి ఆ హక్కు ఉంది. కానీ వెన్నుపోటు అని అంటే ప్రజలు ఉలిక్కిపడ్డారు, వెన్నుపోటుదారులు ఎవరు అని చెప్పేసి. ఇకపోతే సూపర్ 6 అనే పదం ఏంటంటే
ఆ పథకాలలో మేము ఇప్పటికీ 3,000 నుంచి 4,000 అనేది మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో 250 పెంచిన ఘనత పార్టీది, వైఎస్ఆర్సీపీ పార్టీది. అది వెన్నుపోటు కాదా? ఇక 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాము, 3 సిలిండర్లు ఇచ్చాం. తర్వాత అన్నా క్యాంటీన్లు, పేదోడు ఏదో అన్నం తింటే అన్నా క్యాంటీన్ తీసేశారు, పేదోడు కడుపు కొట్టారు. అది వెన్నుపోటు కాదా? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది సమంజసం కాదా? అదేవిధంగా ఈ నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకి పెట్టుబడులు వచ్చాయి, పరిశ్రమలు తీసుకొస్తున్నాము. ఆ పని మీదనే చాలా వరకు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. సంపద సృష్టించాలి అంటే ఆ విధంగా కూడా చేయాలి. చేస్తేనే నిరుద్యోగులు అనేది నిరుద్యోగం లేకుండా పోతుందని చెప్పేసి నిరుద్యోగులకు ఒకవైపు చేస్తున్నాము. అదేవిధంగా ఈ మెగా డిఎస్సి కూడా ఏర్పాటు చేసాం. మరి 5 సంవత్సరాల్లో డిఎస్సి ఇవ్వని ఘనత ఏదైనా ఒక ముఖ్యమంత్రికి ఉంది అంటే అది గత పరిపాలకులు, వైఎస్ఆర్సీపీ పాలకులకు మాత్రమే ఆ మెగా డిఎస్సి అనేది ఉంది. అదేవిధంగా ఈరోజు అది కాకుండా ఇంకా అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఏ పార్టీ చేయనాది. గతంలో వైసీపీ పార్టీ ఎదుర్కొన్నది స్టీల్ ఫ్యాక్టరీ అని అన్నారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా తీసుకెళ్లే పరిస్థితుల్లో ఈరోజు దాన్ని నిలబెట్టిన ఘనత ఏమైతే ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీదే. అదేవిధంగా ఈ రైల్వే జోన్ కావచ్చు, రైల్వే జోను ప్రశ్నార్థకం అయినప్పటికీ కూడా దాన్ని కూడా తీసుకొచ్చి నిలబెట్టి ఈ రాష్ట్రము ఈ చంద్రబాబు పరిపాలిస్తేనే అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఆ విధంగా కూడా ముందుకు పోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, రేపు ఎందుకు వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. అధికార పార్టీ అయినటువంటి మా తెలుగుదేశం వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విషయము ప్రజల్లో కూడా చాలా వరకు తెలిసింది. రేపు ఏం చేయబోతున్నారో దాని మీద మళ్ళీ కూడా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా రేపు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం, అందులో భాగంగానే ఈరోజు వాళ్ళంతా కూడా ఏ రకంగా సమీకరించాలనే ఒక దీని ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి ఏ రకంగా తప్పుదోవ పట్టియాలి అనే నినాదంతో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ఈరోజు మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా ప్రజల్లోకి పోవాలి, వెన్నుపోటుకి పేటెంట్ హక్కును తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి ఆనం రామనారాయణ గారిని పక్కన పెట్టి వెన్నుపోటు ద్వారా ఈయన ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపు 1.5 సంవత్సరం వెంకటగిరిని పాలించాడు. అప్పుడు వెంకటగిరికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అది వెన్నుపోటు కాదా? మీ పార్టీ అసలు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీకు ఇన్ఛార్జ్ ఇవ్వటం. అదే రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ 25 మందిని గెలిపించింది వైసీపీ వాళ్ళని. వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా వెంకటగిరిలో చేయకుండా వెంకటగిరి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అది కూడా వెంకటగిరి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది. రేపు ఈ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించిన వాళ్ళకి ప్రజలు మరలా కూడా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేవి వీటిల్లో వెన్నుపోటు పొడస్తారని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ శాసనసభ్యులు ఆధ్వర్యంలో రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంతో అయింది. సాధారణంగా మేము సంబరాలు జరుపుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 1వ సంవత్సరం సంబరం, 2వ సంవత్సరం సంబరం, 3వ సంవత్సరం సంబరాలు జరుపుకుంటాము. ఈ సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి 5 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి ఈ 1 సంవత్సరంలో చేసి చూపించండి. దానికి నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెన్షన్ విషయానికి వస్తే 5 సంవత్సరాల్లో 200, 250 పెంచుకుంటూ పోయాడు. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచారు. అదేవిధంగా ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా గత ప్రభుత్వంలో మేము పోయినప్పుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ఒక్కసారి ఓటు వేసినందుకే మా చెప్తే మేము కొట్టుకుంటూ ఉన్నాము,
అని వాళ్ళు ఒప్పయ్యేవారు. దానికి కారణం ఏంటంటే సాధారణ పల్లెల్లో మోటార్లు కాకపోతే పంచాయతీ సర్పంచులు వైండింగ్ చేయించేవారు. వైండింగ్ చేయించే పరిస్థితి లేక వాళ్ళు సందాలు వేసుకొని వాళ్ళంతటి వాళ్ళే స్వతహాగా మోటార్లు కట్టించుకొని చేసుకునే సందర్భాలు. అదేవిధంగా రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉండేది. ఈరోజు ఎక్కడికి పోయినా రోడ్డు మంచిగా వేసాం. మా రూరల్ మండలానికి 3 కోట్లతో సీసీ రోడ్డు వేసాం. అదేవిధంగా ఎఫ్డిఆర్ వర్క్స్ తెప్పించాం. 3 కోట్ల రూపాయలతో ఎఫ్డిఆర్ వర్క్స్ వచ్చినాయి. అదేవిధంగా అన్నా క్యాంటీన్, పేదవాడు అన్నం తినాల్సిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ మూపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడం అన్నా క్యాంటీన్ తెప్పించారు. ఇంతకంటే నిరసనలు ఏం అవసరం లేదు. దాన్ని మేము వాస్తవంగా సంవత్సరం జరిగింది, ఇంతమంది సాధించాము అని సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం మారముంది. వెనుకోటి చెప్పేసి ఏదో మూల చేస్తామని చెప్పేసి వాడు వెనుకోటి ఇచ్చారు. రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ప్రకటించుకుంటూ నిరసనలకి వాళ్ళ శ్రేణులు పిలిపివ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారనేదన్నా ఆయనకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు. ప్రజలకి కూటమి ప్రభుత్వం పొడిచింది అంటున్నారా, లేకపోతే వాళ్ళ 5 సంవత్సరాలు మేమేదో పథకాలు ఇచ్చాము, అభివృద్ధి చేశామంటే 151 సీటు ఉన్న వైసీపీ పార్టీని 11 స్థానాలకు దించి ప్రజలు వెన్నుపోటు పొడిచారా? క్లారిటీతో వాళ్ళు రేపు సభలు నిర్వహించాలనేది నా విన్నపం. ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు ఎలా ఉందంటే, వాళ్ళని 11 స్థానాలకి దించిన ప్రజల మీద వ్యతిరేకతతో ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి ఆ ప్రజలనే రేపు సమావేశాలకు పిలుచుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకి మానసిక స్థితి ఎలా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా వెన్నుపోటు అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి పార్టీనో లాక్కొని ఇతర పార్టీ అని చెప్పుకోవడం వెన్నుపోటు కాదా? తల్లికి చెల్లికి ద్రోహం చేయడం వెన్నుపోటు కాదా? ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ వదులుతానన్నాడు, అది వెన్నుపోటు కాదా? అలాగే ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దానికి కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి అధికారం రాగానే 3 ముక్కలాట ఆడింది వైసీపీ, తెలుగుదేశం అని ప్రజలందరూ గమనించారు. అలాగే పోలవరం ఈయన వచ్చిన తర్వాత అప్పటికే 70% కంప్లీట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు రిమైనింగ్ 30% కూడా వీళ్ళు పూర్తి చేయక దాన్ని పక్కన పెడితే ఈరోజు మేము రాగానే వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామని రీస్టార్ట్ చేశారు. ఇది మీరు ప్రజలు చేసిన వెన్నుపోటు కాదని అడుగుతున్నాను. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు భగవంతుడు కూడా వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదైనా ఉందంటే మన దేశ చరిత్రలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం, ఆలయాలు ధ్వంసం చేయడం, ఇవన్నీ ప్రజలు ఓపికగా ఉన్నారు. కానీ భగవంతుడు ఆ రోజు నిర్ణయించాడు, మీరు ఉండాల్సింది ప్రజాక్షేత్రంలో కాదని అందరినీ ఇంటికి పంపించాడు. కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న కేసుల ఒత్తిడిని దృష్టి మరలించే కార్యక్రమంలో ఇదొక భాగమే. కానీ త్వరలో ఇప్పటికే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళుంటారు, మిగతా అగ్రశ్రేణి నాయకులు కూడా అదే దారిలో ఉంటారు. ప్రజలు వీటన్నిటిని నిశ్చితంగా గమనిస్తున్నారు. క్లియర్గా చెప్పాలంటే ప్రజలకి వీళ్ళు 5 సంవత్సరాలు చేసింది వెన్నుపోటే కానీ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ఈరోజు ప్రజలకి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు మార్చాలి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చేయాలనేది ఆ సంకల్పంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ పార్టీకి వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని సదుద్దేశంతో పనిచేసే కూటమి ప్రభుత్వం మీద కేవలం వాళ్ళ విషం చల్లాలనే ఆలోచనతో చేసే కార్యక్రమమే రేపని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, పైగా ఈరోజు మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఈరోజు పరామర్శించారు. వాళ్ళు స్వంత సమరలేదు కాదు సార్, గంజాయి బ్యాచ్. అంటే మీ కార్యకర్తలు, మీ మద్దతుదారులందరూ
గంజాయి బ్యాచ్, గుట్కా బ్యాచ్ వాళ్ళందరూ నేర్చుకొని వాళ్ళ చేత చిల్లర చేష్టలు చేపిస్తూ పైచాచిక ఆనందం పొందే మీ పార్టీ నాయకులు ఇంకైనా మార్పు రావాలని, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవాలని హితవు పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా మా పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కురుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి టౌన్లో మా తెలుగుదేశం నాయకులు అందరం కలిపి రేపు వైసీపీ ప్రభుత్వం చేపట్టాల్సిన వెన్నుపోటు దినానికి నిరసనగా ఈరోజు వైసీపీ నాయకులకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలకు ఏం విషయాలు తెప్పాలా మేము, అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, ఈ 1 సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుల మీద ఉంది. ఎందుకంటే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ఈరోజు సమాధానం చెప్పాలి. మేము జగన్మోహన్ రెడ్డికో, ఇంకొక ఇన్ఛార్జీలకో, ఎమ్మెల్యేలకో, ఎక్స్ఎంపీలకో, మంత్రులకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఈరోజు మనం పత్రికలు ప్రతిరోజు చదువుతూ ఉన్నాం. మద్యపానం మీద అరెస్టులు, ఐపీఎస్ అధికారులని జైలుకి పంపించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళా ఒకసారి నిరూపించారు. అదేవిధంగా బడా పారిశ్రామికంతా జైలుకి పోతున్నారు పాపం. వీటన్నిటిని ప్రజలు దృష్టి మళ్ళించి ఏదో కార్యక్రమం చెయ్యాలా అని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన కార్యక్రమమే, దాంట్లో భాగమే ఈ కార్యక్రమం వెన్నుపోటు దినం అనేది. ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఉన్నాయి. ఫస్ట్ సంవత్సరం అంటే అధికారంలో వచ్చిన సంవత్సరం 70%, ఇంచుమించు 70% ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం భారతదేశంలోనే కూటమి ప్రభుత్వం. అది నేను ఊరికే మాటలు చెప్పడంలా, దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలలో 85% తొక్కలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచి పాలించిన పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. దానికి రైతు భరోసా, ఆయన 9 పథకాలు మనందరూ తెలుసు. ఫస్ట్ రైతు భరోసా ఆయన గెలిచిన 18 నెలలకు అమల్లో తీసుకొచ్చాడు ఆయన రైతు భరోసాను. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో ఈయన కలిపి 12,500 రూపాయలు ఇచ్చాడు. రెండోది వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చాడు ఆయన. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని గెలిచిన 27 నెలలకి అమల్లో తీసుకొచ్చినాడు ఆయన. అది కూడా ఏమని చెప్పాడు ఆ రోజు, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 75,000 రూపాయలు రాయితీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ 75,000ని మా ఎస్టీ, మా బీసీ, మా మహిళలకి ద్రోహం చేసిన వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే పెన్షన్ల ప్రభుత్వం, పెన్షన్ల విధానం, నవరత్నంలో పెన్షన్ విధానం, అవ్వాతాతల ఇవ్వవలసిన పెన్షన్లో కూడా మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది మా నాయకులు అందరూ చెప్పినారు. అది ఫీజు రీయింబర్స్మెంట్, దాంట్లో కూడా లాస్ట్ 2 సంవత్సరాలు ఏ విద్యార్థినికి డబ్బులు ఇవ్వాల. ఈరోజు బకాయిలు ఉంటే మన ప్రభుత్వం వచ్చి 6,200 కోట్లని మొన్న గత నెలలో చెల్లించింది ఈ ప్రభుత్వం. అట్ట విద్యార్థులను కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఎంతమందో జీవితాలను ఆడుకొని ఈరోజు ఊరికి అంటే గ్రామానికి 2-3 చొప్పున, ఒక టౌన్కి, ఒక నియోజకవర్గానికి 100 చొప్పున హత్యలు చేయించి దేంట్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు చేస్తానని, మద్యపానంని ఏ విధంగా
దొంగ మద్యపానం ఇచ్చాడో ప్రజలకి, ఏ విధంగా డైరెక్ట్ స్పిరిట్ కలిపి మందు అమ్మిన ప్రభుత్వం భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఈరోజు దా కేసులోనే ఐఏఎస్ ఐపీఎస్ అంతా జైలుకి పోతున్నారు. అట్ట కొన్ని వందల మందిని మానసికంగా అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి హత్యకు కారణమైన ప్రభుత్వం వెన్నుపోటుగా హత్యలకే కారణమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇండైరెక్ట్గా మా ప్రభుత్వం వచ్చింది 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో మేము ఇచ్చిన హామీల్ని 70% పూర్తి చేశాం. మొట్టమొదటి హామీ పెన్షన్ విధానం, అవ్వాతాతలకు ఇస్తానని హామీ తీసుకున్నాం. మొదట గడిచిన 3 నెలలతో కూడా కలిపి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు దీపం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానన్నాం. 3 సిలిండర్లు ఇచ్చాం. అంటే 6లో 2 నెరవేర్చాం. మూడోది మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవతానే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భాగంలో మొట్టమొదట డిఎస్సి మీద సంతకం పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. 16,342 డిఎస్సి పోస్టుల్ని ఈరోజు ఇస్తున్నాం. మా నాయకులంతా చెప్పారు, గత 5 సంవత్సరాలు ఏ రోజు డిఎస్సి ఇవ్వలా మనం. ఈరోజు యువతకి భరోసా కల్పించేదానికి మొట్టమొదట డిఎస్సి ఇస్తాను. అదేవిధంగా రాబోయే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని మొన్నే మా నాయకుడు మహానాడు రోజు తెలియజేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లకల్లోలమైన రోడ్ల వ్యవస్థను బాగుపరిచి రోడ్లను పునరావర్తన చేసి రోడ్లు ఏర్పరిచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా తొందరలో కూడా రాబోయే ఒక 2-3 నెలల్లో కూడా మిగతా 2-3 అంటే ప్రతి మహిళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వ్యూవర్స్కి సంబంధించిన ఆగస్తనేమి, అదేవిధంగా మొన్న ఈ మధ్య మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇచ్చాం. అంటే ఇన్ని వేల కోట్లని ప్రజలకు ఖర్చు పెడతా ఉంటే మీరు వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మేము కేవలం వైసీపీ నాయకులకు తెలియజేయాలా, వాళ్ళని ఏదో మేము తప్పుపడతాం కాదు, మా ప్రజలకు తెలియజేయాలా. వాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు. పాపం మా నాయకులంతా చెప్పారు, వాళ్ళు ఏదో ఒకటి ఇంత బాగా డెవలప్ చేస్తాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం, దాన్ని ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి, మనము ప్రజల దృష్టి మార్చాలని వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈరోజు మా నాయకులు అంతా కలిసి వెంకటగిరి నియోజకవర్గం తరఫున మా ప్రజలకి, మాకు ఓటేసిన ప్రజలకి తెలియజేయటం జరిగింది. ఇది మా హక్కు, మా బాధ్యత కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.